హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం ఐచర్ 333 బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వెహికల్ నచ్చితే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ చూడడానికి చాలా నీట్గా కొత్త వెహికల్ లాగా అవుతుంది. మరి వెహికల్ యొక్క మోడల్, ప్రైస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. లొకేషన్ కూడా చెప్తాను. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ మీకు 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలోనే వస్తుంది ఈ యొక్క వెహికల్ అనేది. అది కూడా మీరు వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడుకుంటే మాత్రం ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. అసలు ఓనర్ ఎంత చెప్తున్నారు అన్నీ తెలియాలంటే మాత్రం వీడియో అక్కడ మిస్ కాకుండా చూడండి. చాలామంది వెహికల్స్ కావాలని అయితే అడుగుతున్నారు. మన ఛానల్లో ప్రతి ఒక్క వెహికల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లా నుంచి, ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి, ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. అది కూడా అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు అనేది సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో వచ్చేసి. మరి మీరు ఎవరైనా సరే వెహికల్స్ కొనాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో మన ఛానల్లో అయితే ఫాలో అవుతానండి. మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వెహికల్ అనేది చెక్ చేసుకొని వెళ్ళి తెచ్చుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఐచర్లో 333 బండి అనమాట. ఐచర్ 333 వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2019 మోడల్ అనమాట. 2019 అంటే 6 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 6 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుంది. ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. 6 లేదా 7 సంవత్సరాలు అయితే అవుతుంది. పేపర్లో చెక్ చేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అవుతుంది అనేది కూడా క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట. పేపర్లు కూడా అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే 38 హెచ్పీతో అయితే వస్తుందన్నమాట. వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే 38 హెచ్పీతో వస్తున్న వెహికల్ అనమాట. వెహికల్ చూస్తే మాత్రం చాలా నీట్గా ఎలాంటి రిపేర్ లేకుండా యూజ్ చేసుకోవడం జరిగింది. అది కూడా షోరూమ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. వెహికల్ వచ్చేసి ఫైనాన్స్ వెహికల్ అనమాట. ఈ యొక్క వాడిన దగ్గర 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయి. కాబట్టి మీకు కావాల్సిన ప్రతి ఒక్క వెహికల్ కూడా వాడిన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయి అనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 2000 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 2000 గంటలు అయితే తిరిగింది. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 2000 గంటలు అనమాట. మరి ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 3 లక్షలు అయితే చెప్తున్నారు. 3 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. 3 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 100% ఒరిజినల్ కండిషన్ వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క పేపర్లు కూడా షోరూమ్లో అయితే చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కింద వెహికల్కి చిన్న గీత కూడా అయితే పర్లేదని అయితే చెప్తున్నారు అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. ఈ యొక్క వాహన దగ్గర కామారెడ్డి సిటీలోనే, కామారెడ్డి దగ్గరలోనే ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వాహన దగ్గర 1 కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ అనేది కూడా మీరైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు ఎలా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎవరన్నా సరే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది వెహికల్స్ కొనాలని చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది అందుబాటులో తక్కువ ప్రైస్లో వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మరి మీరు ఎవరైనా సరే వెహికల్ సెకండ్ హ్యాండ్లో అమ్మాలి అనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే పంపేయండి. మీ యొక్క వెహికల్ అనేది, మీరు అమ్మాలనుకున్న వెహికల్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇది నా నెంబర్ అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ వచ్చేసి ఇది నాదనమాట. మీరు ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఆ యొక్క నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నేను ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. వీడియో చేయడం వల్ల మీకు చాలామంది చూస్తారు. కాబట్టి ఎవరైనా అర్జెంటుగా వెహికల్ కొనాలి అంటే మీరు అమ్మే ప్రైస్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చే వెహికల్ అనేది నచ్చితే తీసుకోవడం పోవడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మీరు అమ్మే వెహికల్ అనేది 10 మందికి తెలుస్తుంది. కాబట్టి ఈజీగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది, మీరు అర్జెంట్ వెహికల్ సేల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. మీరు ఏదైనా సరే అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు కానీ సెకండ్ హ్యాండ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఛానల్కి అయితే అమ్మడం అయితే జరుగుతుంది. మీరైతే వాట్సాప్